ఫ్రెండ్స్, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పబోయే విషయం ఈ శ్లోకం యొక్క హృదయం. దీనిని చివరి వరకు తప్పకుండా వినండి. ఈ శ్లోకంలో చాలామంది గమనించని ఒక రహస్యం ఉంది. అది ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 3వ అధ్యాయంలో మనం ఒక్కో శ్లోకాన్ని పరిశీలిస్తున్న కొద్దీ కర్మయోగం ఎంత లోతైనదో అర్థమవుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే 24వ శ్లోకం కేవలం అర్జునుడికే కాదు, ప్రతి మనిషి తన బాధ్యతను ఎలా చూడాలో నేర్పించే అమూల్యమైన శ్లోకం. ఫ్రెండ్స్, ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. భగవంతుడు ఒక క్షణం తన కార్యాన్ని ఆపేస్తే ఏమవుతుంది? సూర్యుడు ఉదయించకపోతే, గాలి వీచకపోతే, వర్షం కురవకపోతే ఈ సృష్టి ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్నకు ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా సమాధానం చెప్తున్నారు. ఉత్సీదేయురిమే లోక న కుర్యాం కర్మ చేదహం శంకరస్య చ కర్తస్య ఉపహన్యామిమః ప్రజః. దీని అర్థం, ఓ అర్జున, నేను కర్మ చేయకపోతే ఈ లోకాలన్నీ నాశనం అయిపోతాయి, ధర్మ వ్యవస్థ కూలిపోతుంది, ప్రజల వినాశనానికి నేనే కారణమవుతాను అని అర్జునుడితో చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన సత్యాన్ని బోధిస్తున్నారు. భగవంతుడికి ఏమీ అవసరం లేదు, అయినా ఎందుకు కర్మ చేస్తున్నారు? ఎందుకంటే ధర్మం నిలవాలంటే ధర్మస్వరూపుడైన పరమాత్మ స్వయంగా ఆచరించి చూపాలి కదా. ఇదే గీత రహస్యం. ఫ్రెండ్స్, ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉత్సీదేయురిమే లోకః అని అన్నారు. ఈ ఒక్క మాటలో ఎంత లోతైన అర్థం ఉంది. ఉత్సీదేయు అంటే నాశనమవుతాయి, కూలిపోతాయి, ధర్మ వ్యవస్థ చెదిరిపోతుంది అని అర్థం. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, భగవంతుడు కర్మ చేయకపోతే నిజంగా ప్రపంచం నాశనం అవుతుందా? అవును, ఎందుకంటే ఈ విశ్వం ఒక నియమం ప్రకారం నడుస్తుంది. సూర్యుడు ప్రతిరోజు ఉదయిస్తున్నాడు, చంద్రుడు తన కాలానికి వస్తున్నాడు, ఋతువులు మారుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి. ఇవి యాదృచ్ఛికంగా జరగడం కాదు, పరమాత్మ నిర్ణయించిన ధర్మ వ్యవస్థ ప్రకారమే జరుగుతున్నాయి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నేను నా కర్తవ్యాన్ని ఆపేస్తే ఈ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉంది. పరమాత్మ ఎప్పుడు తన కోసం పనిచేయడు, లోకాల మేలు కోసం పనిచేస్తాడు. అందుకే ఆయన పేరు లోకనాథుడు అని, జగన్నాథుడు అని అంటారు. ఈ ప్రపంచం సక్రమంగా నడవడం కూడా ఆయన కరుణ వల్లే. ఇప్పుడు శంకరస్య చ కర్తస్యాం అనే మాటను చూద్దాం. శంకరము అంటే ఏమిటి? ఇక్కడ దాని అర్థం ధర్మం, కుటుంబ వ్యవస్థ, సమాజ వ్యవస్థలో గందరగోళం ఏర్పడటం. ప్రతి ఒక్కరూ తన బాధ్యతలను వదిలేస్తే కుటుంబం బలహీనమవుతుంది, అలాగే సమాజం కూడా బలహీనమవుతుంది, అలాగే ధర్మం కూడా బలహీనమవుతుంది. అప్పుడు అశాంతి పెరుగుతుంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ, నేను అలాంటి పరిస్థితికి కారణం కాను, అందుకే నేను కర్మ చేస్తూనే ఉంటాను అని చెప్తున్నారు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితిని గుర్తు చేసుకుందాం. అర్జునుడు యుద్ధ భూమిలో తన విల్లును కింద పెట్టాడు. నేను యుద్ధం చేయను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే యుద్ధం చేయి అని చెప్పలేదు, ముందుగా కర్మయోగాన్ని బోధించారు. ఎందుకంటే అర్జునుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, అతడు ధర్మరక్షకుడు కూడా. అతను తన కర్తవ్యాన్ని వదిలేస్తే అధర్మం విజయం సాధిస్తుంది. అందుకే ఈ 24వ శ్లోకంలో నీవు కూడా నీ కర్తవ్యాన్ని వదలకూడదు అనే బోధను పరోక్షంగా ఇస్తున్నారు. ఇక్కడ మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. నా జీవితంలో భగవంతుడిచ్చిన కర్తవ్యం ఏమిటి? నేను దానిని భక్తితో చేస్తున్నానా, లేక నిర్లక్ష్యం చేస్తున్నానా? ఈ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం చెప్పుకుంటే
ఈ శ్లోకం మన హృదయంలో స్థిరపడుతుంది. ఇప్పుడు ఈ శ్లోకం మన జీవితానికి ఎలా వర్తిస్తుందో చూద్దాం. చాలామంది ఇలా అనుకుంటారు, నేను చేయకపోతే ఏమవుతుంది? కానీ గీత ఏమి చెబుతుందో తెలుసా ఫ్రెండ్స్? నీవు చేయకపోతే నీ వల్ల ప్రభావితమయ్యేవారు కూడా తమ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చేయవచ్చు. అందుకే ప్రతి కర్తవ్యం విలువైనది. ఒక తండ్రి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ఆ కుటుంబంలో పిల్లలు కూడా బాధ్యత నేర్చుకుంటారు. ఒక తల్లి భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఇంట్లో భక్తి వాతావరణం ఏర్పడుతుంది. ఒక గురువు నిజాయితీగా బోధిస్తే మంచి విద్యార్థులు కూడా తయారవుతారు. ఒక రాజు ధర్మంగా పాలిస్తే ప్రజలు కూడా ధర్మ మార్గంలో నడుస్తారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ నా కర్మ నా కోసమే కాదు, ప్రపంచం కోసమే అని చెప్తున్నారు. గీతలో పదే పదే వచ్చే ఒక గొప్ప పదం లోక సంగ్రహం. అంటే ప్రజల శ్రేయస్సు, ప్రపంచ శాంతి, ధర్మరక్షణ అని అర్థం. ఈ మూడు కోసం చేసే కర్మనే కర్మయోగం అంటారు. అందుకే 3వ అధ్యాయం 20వ శ్లోకంలో జనక మహారాజు ఉదాహరణ, 3వ అధ్యాయం 21వ శ్లోకంలో శ్రేష్ఠుల ఆచరణ, 3వ అధ్యాయం 22వ శ్లోకంలో పరమాత్మకు కర్తవ్యం లేకపోయినా కర్మ. ఇప్పుడు 3వ అధ్యాయం 24వ శ్లోకంలో ప్రపంచ రక్షణ కోసం నేను కర్మ చేస్తున్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి. భగవంతుడు మన నుండి పెద్ద పెద్ద పనులు కోరడం లేదు. మనకు అప్పగించిన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయమని మాత్రమే కోరుతున్నారు. అదే కర్మయోగం, అదే భక్తి, అదే ధర్మం. ఈ శ్లోకం విన్న తర్వాత మనం ప్రతిరోజు ఒక ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు నేను చేసిన పనులు ధర్మాన్ని బలపరిచాయా లేక బలహీనపరిచాయా? ఈ ప్రశ్న మన జీవితాన్ని మార్చగలదు. ఎందుకంటే కర్మయోగి తన పనిని కేవలం ఉద్యోగంగా చూడడు, భగవంతునికి సమర్పిస్తే సేవగా చూస్తాడు. అప్పుడు అలసట తగ్గుతుంది, అసంతృప్తి తగ్గుతుంది, మనసుకు శాంతి పెరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకు ఒక అద్భుతమైన జీవన సూత్రాన్ని ఇచ్చారు. బాధ్యత నుండి పారిపోవడం కాదు, బాధ్యతను భగవంతునికి అర్పణగా చేయడం. ఇదే గీత యొక్క కర్మయోగం. ఇప్పుడు ఒకసారి మన హృదయంలోకి తొంగి చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకాన్ని అర్జునుడికి ఎందుకు చెప్పారు? అర్జునుడు యుద్ధం నుండి వెనక్కి తగ్గాలని ఎందుకు అనుకున్నాడు? అతని హృదయం కరుణతో నిండిపోయింది. కానీ ఆ కరుణ ధర్మానికి అనుకూలంగా ఉందా? లేదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అర్జున, నీవు కర్తవ్యాన్ని వదిలేస్తే అది నీ ఒక్కరి నిర్ణయం కాదు, దాని ప్రభావం ప్రపంచంపై పడుతుంది. ఒక ధర్మవంతుడు తన బాధ్యతను వదిలేస్తే అధర్మవంతుడు బలపడతాడు. ఒక మంచి గురువు బోధించడం ఆపేస్తే అజ్ఞానం పెరుగుతుంది. ఒక నిజాయితీ గల నాయకుడు వెనక్కి తగ్గితే అన్యాయం ముందుకు వస్తుంది. అందుకే ధర్మాన్ని కాపాడేవారు ఎప్పుడూ అలసిపోకూడదు. ఇదే ఈ శ్లోకం యొక్క హృదయం. ఇప్పుడు ఒక గొప్ప రహస్యం వినండి ఫ్రెండ్స్. భగవంతుడు అవతారం ఎత్తిన ప్రతిసారి ఆయన విశ్రాంతి కోసం రాలేదు, ధర్మస్థాపన కోసం వచ్చారు. గోకులంలో గోవులను కాచారు, మధురలో కంసుడిని సంహరించారు, ద్వారకలో రాజమార్గాన్ని స్థాపించారు, కురుక్షేత్రంలో గీతను బోధించారు. ఈ అన్నిటి వెనుక ఒకే ఉద్దేశ్యం, అదే లోకక్షేమం. అందుకే 24వ శ్లోకంలో నేను కర్మ చేయకపోతే ఈ లోకాలు నశిస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఈరోజు మనం కూడా మనల్ని మనమే ప్రశ్న అడగాలి. నేను నా కుటుంబంలో ధర్మాన్ని నిలబెడుతున్నానా? నా పిల్లలకు మంచి ఆదర్శంగా ఉన్నానా? నా మాటల్లో, నా పనుల్లో, నా భక్తిలో శ్రీకృష్ణ పరమాత్మ బోధ కనిపిస్తున్నదా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం కూడా ఒక సాధనే. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, గీత మనకు కేవలం చదవడానికి కాదు, జీవించడానికి వచ్చింది. ప్రతి శ్లోకం ఒక మార్గం, ప్రతి బోధ ఒక దీపం,
ప్రతి కర్మ ఒక యజ్ఞం. మన పని చిన్నదైనా భగవంతునికి అర్పణగా చేస్తే అది పవిత్రమవుతుంది. ఇదే కర్మయోగం. ఇదే శ్రీకృష్ణ పరమాత్మ బోధ. ఇదే 24వ శ్లోకం చెప్పే అమూల్యమైన సత్యం. కాబట్టి ఫ్రెండ్స్, బాధ్యతల నుండి పారిపోవద్దు, ధర్మాన్ని విడిచిపెట్టవద్దు. భగవంతుణ్ణి స్మరిస్తూ మన కర్తవ్యాన్ని నిష్కామ భావంతో చేస్తూ ముందుకు సాగుదాం. ఇప్పుడు మన జీవితం కూడా ఇతరులకు వెలుగుగా మారుతుంది. చివరిగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ మాటను హృదయంలో నిలుపుకుందాం. ధర్మం కోసం చేసిన ప్రతి కర్మ నన్ను చేరుస్తుంది. ఈ శ్లోకం ద్వారా మనకు లభించిన గొప్ప సందేశం. నీ కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తించు. నీ వల్ల లోకానికి మేలు జరగాలి. అందుకే ధర్మాన్ని కాపాడే ప్రతి కర్తవ్యం భగవంతునికి చేసే పూజతో సమానం. తన బాధ్యతను భక్తిగా చేసేవాడే నిజమైన కర్మయోగి. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. 24 శ్లోకం సంపూర్ణం. శుభమస్తు.